సామెతలు 13:13 ఏం లాభమో చూద్దాం. ఇక్కడ దేవుని ఆజ్ఞలు గైకొనుట లాభం. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందును. ఆమేన్. ఏం విషయం లాభం అండి? ఆజ్ఞల విషయమై భయభక్తులు. నేనే యెహోవాను, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. పైన ఆకాశమందే కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ దేని రూపమైన చేసుకొనకూడదు, పూజించకూడదు, సాగిల పడకూడదు. ఆజ్ఞలు భయభక్తులు కలిగి ఉంటే లాభము. దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. తల్లిదండ్రులను గౌరవించాలి. అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, హత్య చేయొద్దు, నరహంత పాపము. పొరుగువారి వస్తువు ఏది ఆశించొద్దు. దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి సంతోషించు. మీరు అనుకోవచ్చు సబ్బే కదా, పక్కింట్లో సబ్బు దొంగతనం చేసి కూడా పాపం అంటే, పక్కింట్లో సబ్బు దొంగతనం చేసిన పాపమే. హల్లెలూయా చెప్పండి, అవునా కాదా? ఎందుకంటే మనం విశ్వాసులం అండి. మనం ఆజ్ఞల బయట లేము, ఆజ్ఞల లోపల ఉన్నాము. మన చుట్టూ ఆజ్ఞలు ఉన్నాయి, మన చుట్టూ దేవుడు ఉన్నాడు. దేవుడు అంటే ఆజ్ఞలు, ఆజ్ఞలు అంటే వాక్యం, వాక్యమే దేవుడు. మనం వాక్యం బయట లేం. నువ్వు తప్పులు చేసి ఏదోలే అని కప్పిపుచ్చుకోవడానికి వాక్యం లోపల, వాక్యం అంటే ఆజ్ఞలు, ఆజ్ఞల లోపల ఉన్నాము, తప్పించుకోవడానికి వీల్లేదు. వాక్యానుసారమైన జీవితం జీవిస్తే లాభము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21. హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. నేను యేసే కోసం బ్రతుకుతా, యేసే కోసమే జీవిస్తా, ఆజ్ఞలను పాటించడానికి జీవిస్తా, సత్యమును అనుసరించి జీవిస్తా. ఒకవేళ సత్యమును అనుసరించే పరిస్థితి లేదు నాకు, చచ్చిపోతే నాకు మేలు. నేను సత్యాన్ని అనుసరించలేకపోతున్నా, వాక్యాన్ని నేను వాక్యానుసారం జీవించలేకపోతున్నా, ఆ సమయంలో నేను చచ్చిపోవడం నాకు లాభం అయితే. ఎందుకంటే నేను పరలోకానికి వెళ్తా, నేను యేసే దగ్గరికి వెళ్తా. యేసే నన్ను లేపుతాడు నిద్రలో నుంచి. మొదట మృతులైన వారు, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. కాబట్టి నేను లేపబడతా. నేను అయితే నేను మోసాన్ని బట్టి, అబద్ధాలను బట్టి నేను బ్రతుకుతే నాకు చివరికి నరకమనే రెండో మరణం. కాబట్టి నరకమనే రెండో మరణం పడేదానికంటే క్రీస్తు కొరకు సత్యంలో జీవిస్తూ ఆజ్ఞలను పాటిస్తూ చనిపోతే నాకు లాభము. నేను ఎందుకంటే దేవుని ఎదుర్కోబోతున్నా, ఆయనను చూడబోతున్నా ముఖాముఖిగా. నేను దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అదే చేశారు. బొమ్మకు మొక్కాలి, మొక్కకపోతే గుండం, అగ్నిగుండం, దాంట్లో దగ్గరికి పోతేనే ఆ శాఖకు వేడికి చచ్చిపోతున్నారు. వాళ్ళు అనుకున్నారు నా మట్టుకు బ్రతుకుట యెహోవా, ఎందుకంటే నా దేవుడని యెహోవా చెప్పాడు, దేన్ని పూజించొద్దు, ఏ రాయి, రప్ప, విగ్రహం, రూపం సాగిలపడొద్దు అన్నాడు. సాగిలపడితే నాకు ఉద్యోగం బాగుంటుంది, రాజు బాగు చూసుకుంటాడు, అయితే నరకానికి వెళ్తా నేను. ఈ కనపడే అగ్నిగుండం కంటే భయంకరమైంది భూగర్భంలో ఉంది, దాంట్లోకి వెళ్తా నేను. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రాజు మాట వినలేను, ఎందుకంటే నా దేవుడు చెప్పాడు ఆ పనులు చేయొద్దని. కాబట్టి ఇప్పుడు నాకు ఏం మేలంటే నేను చచ్చిపోతేనే మాకు లాభం. ఈ ఈ ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి అగ్నిగుండంలో పడ్డమే మాకు మేలు. ఎందుకంటే 5-10 నిమిషాల్లో మేము బూడిదైపోతాం, అంతే కదండి. ఓన్లీ 5-10 నిమిషాల్లో బూడిదైపోతాం. అయితే
నిత్యత్వంలో చిరకాలం జీవిస్తాం. మేము నిత్యము జీవిస్తాము. సంతోష లోకంలో, ఆనంద లోకంలో, ఆకలి దప్పిక లేని లోకంలో నిత్యత్వం జీవిస్తాం మేము. హల్లెలూయా. ఒకవేళ ఈ 10 నిమిషాల ఈ అగ్నిగుండం గురించి ఆలోచన చేసి బ్రతుకుతే యుగయుగాలు కాలిపోతూనే ఉంటాం. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎప్పుడు పురుగంటే ఆత్మ. ఆత్మ చావు లేదు. ఇంకా కాలుతూనే కేకలు, అరుపులు, దాహము, తిట్లు, అరుపులు, బూతులు. ఎందుకంటే ఆ శాఖ అగ్నికి మండుతున్న ఆ వేడిమి తట్టుకోలేక. కాబట్టి కొన్ని యుగయుగాలు కాలేదానికంటే 10 మినిట్స్ అంటే 1 మినిట్లో చచ్చిపోతారు. అగ్నిగుండం లేస్తే 1 మినిట్లో చచ్చిపోతారు. అది మామూలు అగ్ని కాదు కదండి. 1 మినిట్లో చచ్చిపోతారు. మిగతా 9 మినిట్స్లో బూడిదైపోతుంది. అంతే కదా. నాకు మేలు అన్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దానియేలు కూడా అదే మేలు అన్నాడు. నేను ప్రార్థన చేస్తే నా దేవునికి ప్రార్థన చేస్తా, కానీ రాజా నీకేంది నేను ప్రార్థించి నా దేవునికే నేను ప్రార్థన చేస్తాను. నా దేవునితో నువ్వు మాట్లాడొద్దంటే ఎట్లా వీలవుతుంది చెప్పండి. నా దేవునితో నువ్వు మాట్లాడకూడదంటే ఎట్లా వీలవుతుంది? నా దేవుడు నేను ఒకరేందొకరం ఉన్నాం. మేము కలిసిపోయిన ఉన్నాం. ఆయనతో మాట్లాడకపోతే అసలు నాకు పిచ్చి లేసిపోతుంది. నాకు 1 నెల రోజులు ఎవరు కూడా వారి వారి దేవుళ్ళకు ప్రార్థన చేసుకోకూడదంటే నా దేవునితో మాట్లాడకుండా నేను ఎట్లా ఉంటా? నేను చేసేది ఒకవేళ ప్రార్థన అయితే మానేస్తేనేమో. నేను చేసే ప్రార్థన కాదు, నా దేవునితో నేను ముచ్చటిస్తూ ఉంటా. ఆయన ప్రేమను పంచుకుంటా ఉంటా. ఆయన చెప్పే మాటలు వింటా ఉంటా. నేను అడిగే ప్రశ్నలకు ఆయన జవాబు చెప్తా ఉంటాడు. మేమిద్దరం కలిసి సమాసం చేస్తూ ఉంటాం. 1 నెల రోజులు నా దేవునిలో నుంచి దూరం చేయాలనుకుంటున్నా, నేను అక్కడవే మాట్లాడుకుంటా. ఇక్కడ వద్దంటున్నావు కదా, ఏంటి సింహం గుహలో అవి కొంచెం ఎక్కువ యాతన పెడితే 1 గంట సేపుల్లో చంపుతాయి. అక్కడవే నేను మనసారా మాట్లాడుకుంటూనే ఉంటా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అదే అండి భక్తి. అది భక్తి. చావైతే లాభం నాకు. ఎవరైతే ఈ మాట ప్రకారం జీవిస్తారో నా దేవుడు నాకు లాభం. నా దేవుని సావాసం నాకు లాభం. ఆజ్ఞలను పాటించడం నాకు లాభం. ఈ లోకంలో ఇక నేను సత్యంగా జీవించలేను అన్నప్పుడు నేను చనిపోవడానికే నేను సిద్ధపడతా. ఈరోజు ఎంతమంది చంపబడ్డం లేదండి దేవుని కోసం? ఏమండి చంపబడుతున్నారు. వాళ్ళకి అది లాభమా నష్టమా? లాభమే కదా. ఇక్కడుంటే వాటర్ ప్రాబ్లం, ఇక్కడుంటే ఫుడ్ ప్రాబ్లం, ఇక్కడుంటే మెడిసిన్ ప్రాబ్లం, ఇక్కడుంటే ఎండలు, చలికాలంలో చలి, అక్కడికి పోతే చలి లేదు, ఎండ లేదు, వాటర్ ప్రాబ్లం లేదు, ఏమీ లేదు కదా. అదే మేలు. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, నాకు చావైతే లాభం. కావాలా యేసయ్య? యేసే కోసం నేను జీవిస్తా. యేసే కోసం నేను బ్రతుకుతా. ఈ వాక్యం నా గుండెల్లో లోతుగా నాటబడాలని నేను ఆశిస్తున్నా.